ఉచిత బస్సు వ్యవహారంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇంటింటికి బస్సు ఆపాలట. ఆర్టీసీ బస్సు అందుకు ఆపలేదంటూ టీడీపీ నేతలు దాడి చేసిన సంఘటన ఇప్పుడు 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం నిమ్మకూరు గ్రామంలో చోటు చేసుకుందంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. విజయవాడ నిమ్మకూరు 333N మెట్రో సర్వీస్ బస్సు మీద దాడి చేశారట. తాము చెప్పిన చోట ఆపలేదని బస్సును అడ్డగించారు. బస్సు డ్రైవర్తో అగ్గాదానికి దిగిన నిమ్మకూరు గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు, అనగన మురళి ఇద్దరూ కూడా వాళ్ళని తీవ్రంగా బెదిరించారు. రిక్వెస్ట్ స్టాప్లోనే ఆపుతామని డ్రైవర్ చెప్తే డ్రైవర్ని కిందకి లాగి దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కండక్టర్ వీడియో తీసి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘటన. ఇది సంఘటన. అంటే ఇక పోను అధికార ఆధిపత్యం అనేటటువంటిది గ్రౌండ్ లెవెల్ కార్యకర్త దాకా వెళ్ళి ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చూడాల్సి ఉంది.